హలో హాయ్ నమస్తే. మా స్పేస్ సినిమాలోకానికి స్వాగతం సుస్వాగతం. మరో చక్కని చిత్రంతో ఈరోజు మీ ముందుకు వచ్చింది మీ సినిమాలోకం. మన తెలుగింటి ఆడపడుచు అక్కినేని వారింటి కోడలు నటి శోభితా ధూళిపాళ్ల నటించినటువంటి చీకటిలో అనే చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిందండి. మరి క్రైమ్ థ్రిల్లర్గా రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఏ విధంగా ఉంది, అంతే థ్రిల్లర్ మూమెంట్స్ తోటి సస్పెన్స్ సినిమాలాగా ఒక ఎండమూరి వీరేంద్రనాథ్ నవల్లాగా చక్కని కథన రచనతో వచ్చినటువంటి ఈ సినిమా మరి ప్రేక్షకుల్ని మెప్పించిందా, ఏ విధంగా ఉంది అనేది ఈ విశ్లేషణలో మనం తెలుసుకుందాం. ముందుగా చిత్ర తారాగణం కానీ చూసుకుంటే నటీనటులు శోభితా ధూళిపాళ్ల, విశ్వదేవ్ రాచకొండ, చైతన్య, విశాల్ లక్ష్మి, ఈషా చావ్లా, ఝాన్సీ, ఆమని, వడ్లమూని శ్రీనివాస్, రవీంద్ర విజయ్ తదితరులు నటించారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన ఈ సినిమా చక్కని క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా చివరి వరకు కూడా ఆ సస్పెన్స్ని అదే విధంగా పట్టుకొని ఎవ్వరికీ అంతు చిక్కకుండా ఉండేటువంటి చక్కని ఎండింగ్ ఇచ్చినటువంటి ఈ సినిమా మరి ఏ విధంగా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ఎన్నో అద్భుతమైన చిత్రాలు వరుసగా థియేటర్లో అలరిస్తున్నప్పటికీ కొన్ని చిత్రాలు మాత్రం నేరుగా ఓటీటీ వేదికల్లో విడుదలవడం ఆసక్తిని పెంచుతున్నాయి. అటువంటి ఓ చిత్రమే ఈ చీకటిలో. శోభితా ధూళిపాళ్ల కీలక పాత్రలో రూపొందించిన తాజా చిత్రం అమెజాన్ ప్రైమ్ వేదికగా నేరుగా విడుదలైంది. మరి ఈ చిత్ర కథ ఏంటి, ఎలాంటి థ్రిల్ పంచింది అనేది ఇప్పుడు చూసుకుందాం. ముందుగా కథలోకి వస్తే, నెల్లూరి సంధ్యగా శోభితా ధూళిపాళ్ల ఓ వార్తా ఛానల్లో యాంకర్గా క్రైమ్ కథనాన్ని ప్రేక్షకులకు ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. టీఆర్పీల కోసం కాకుండా వాస్తవాల్ని వెల్లడించాలనేదే ఆమె అభిమతం. అందుకు విరుద్ధంగా ఛానల్ వ్యవహరిస్తుండటంతో స్నేహితురాలు బాబీతో కలిసి సొంతంగా పాడ్కాస్ట్ ఛానల్ని పెట్టాలని నిర్ణయించుకుంటుంది. ఆ బాబీ క్యారెక్టర్ని అదితి అనే యాక్టర్ నటించింది. అదే సమయంలో అమర్ మన విశ్వదేవ్ రాచకొండతో ప్రేమలో ఉంటుంది. సంధ్య అమర్ల పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించిన ఆనందంలో ఉండగా బాబీ ఆమె బాయ్ ఫ్రెండ్ దారుణంగా హత్యకు గురవుతారు. బాబీని అత్యాచారం చేసి చంపేస్తారు. ఆ హత్య చేసింది వాచ్మెన్ అని సంధ్య గుర్తించడంతో కేసు క్లోజ్ అయిపోయిందని అందరూ అనుకుంటారు. అప్పుడే సంధ్యకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వస్తుంది. తనని పట్టుకోలేక ఓ అమాయకుడిని బలిపశువుని చేశారంటూ అసలు హంతకుడు సంధ్యకు చెప్తాడు. దీంతో పోలీస్ ఆఫీసర్ రాజు క్యారెక్టర్లో నటించినటువంటి చైతన్యతో కలిసి సంధ్య ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. అలా మొదలైన ఆమె ఇన్వెస్టిగేషన్ ప్రయాణం ఎలా మలుపులు తీసుకుంది, 25 ఏళ్ల కిందట గోదావరి జిల్లాలో జరిగిన హత్యలతో ఈ హత్యకు ఉన్న సంబంధం ఏంటి, వీటి వెనక ఎవరున్నారు అన్నది తెలియాలంటే ఈ సినిమాని ఒకసారి ప్రైమ్లో చూడాల్సిందే అండి. చాలా చక్కగా తెరకెక్కించారు. మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అండి. చివరి వరకు కూడా సస్పెన్స్ని అదేవిధంగా క్యారీ చేశారు. అద్భుతంగానే ఉందని చెప్పచ్చు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులకు కొత్త ఏమి కాదు. చక్కని మిస్టరీ థ్రిల్లర్గా వాటిని ఎంత ఆసక్తికరంగా ఉత్కంఠతో చూపించామన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. చీకటిలో మూవీ కూడా దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి ఎంచుకున్న కథ వాస్తవ పాడ్కాస్ట్ అనే పాయింట్ జోడించి చెప్పడం కొత్తగా ఉంది. అలాగే చివరి వరకు హంతకుడు ఎవరో తెలియకుండా సన్నివేశాలను రాసుకున్న తీరు అద్భుతంగా అలరిస్తుంది. అయితే కథలో ఉన్న కీలక పాయింట్ని బలంగా ప్రజెంట్ చేయలేకపోయారు అని కొద్దిగా అనిపించినప్పటికీ అక్కడక్కడ తిరిగి ఇన్వెస్టిగేషన్తో కథనాలు కూడా నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తాయి. 25 ఏళ్ల కిందట అత్యాచార ఘటనతో కథను మొదలుపెట్టిన దర్శకుడు ఓ క్రైమ్ థ్రిల్లర్ని ప్రేక్షకుడు చూపబోతున్నాడు అని హింట్ ఇచ్చేశాడు. టీవీ యాంకర్ నెల్లూరి సంధ్య నేపథ్యంలో కుటుంబం అమర్తో ప్రేమలో ఎలా ఆమె ప్రపంచానికి పరిచయం చేస్తూ కాస్త నెమ్మదిగా కథలోకి తీసుకెళ్ళాడు. ఎప్పుడైతే సంధ్య స్నేహితురాలు బాబీ హత్య జరుగుతుందో అప్పుడే అసలు కథ మొదలవుతుంది. ఈ క్రమంలో పోలీస్ ఆఫీసర్ రాజీవ్తో కలిసి సంధ్య సాగించే ఇన్వెస్టిగేషన్ నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది. ఇదే తరహాలో మరో జంట హత్యకు గురవడంతో కథనాలు ఆసక్తికరంగా మారుతాయి. స్పెషల్ ఆఫీసర్గా ఈషా చావ్లా ఆనందినిగా రంగప్రవేశం చేసి కథలోని వేగం పరిగెడుతుందనుకుంటే కొత్త ఏమీ ఉండదు. ఇంకా కూడా స్లో నెరేషన్ తోటే నడిచినప్పటికీ
ఆ సస్పెన్స్ని క్యారీ చేస్తూ కొంచెం థ్రిల్ని అయితే పంచుతూ ఉంటుంది. సంధ్య ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అంతటి ఉన్నతాధికారులు సైతం ఆమె ఫాలో అవటం ఏమంత ఆసక్తికరంగా అనిపించదు. పైగా పోలీసులు పెట్టిన హెల్ప్లైన్ నెంబర్కి ఫోన్ చేసి మరో హత్య చేసేలోపు నన్ను పట్టుకోండి అని హంతకుడు ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. ఇది కొంచెం హాస్యాస్పదంగా ఉన్నా ఈ మధ్య వచ్చే సినిమాల్లో ఇటువంటి కథనాలు కనిపిస్తూనే ఉన్నాయి. నిజ జీవితంలో కూడా కొన్ని ఇటువంటివి జరుగుతుండటంతో ఈ కథలో ఈ పాయింట్ని పెట్టడం పెద్దగా ఆలోచింపచేయదు. క్లైమాక్స్లో హంతకుడిని రివీల్ చేసే ట్విస్ట్ మెప్పించినా ఆ హత్యల వెనుక కారణం అంత బలమైనదిగా అనిపించదు. మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని గొంతెత్తి చెప్పాలి, తప్పు చేసి చీకట్లో దాక్కున్న ఏ మృగాన్నైనా వదలకూడదు, మన భయమే వాళ్ళకి బలంగా మారకూడదు అంటూ క్లైమాక్స్లో సందేశం మాత్రం చాలా చక్కగా చెప్పారు. ఈ కథకు ముగింపు సరికొత్త అధ్యాయానికి మొదలంటూ కొనసాగింపు ఉంటుందనే కోణంలో సినిమాని ముగించాడు దర్శకుడు. సినిమా అంతా థ్రిల్ క్రియేట్ చేసినప్పటికీ, కొద్దిగా నెరేషన్ స్లోగా అనిపించినప్పటికీ, ఇటువంటి సస్పెన్స్ థ్రిల్లర్ ఆ మాత్రం స్లో నెరేషన్తో తీసుకెళ్తేనే చివరికి ప్రేక్షకుడికి ఆ సస్పెన్స్ని రివీల్ చేయటంలో ఆ థ్రిల్ ఉంటుంది. అందులో ఎటువంటి తప్పు లేదు అనిపిస్తుంది. ఇక ఎవరెలా చేశారంటే, నెల్లూరు సంధ్య పాత్రలో శోభితా ధూళిపాళ్ల నటన సెటిల్డ్గా ఉంది. మెరుపులైతే లేవు, పెద్ద యాక్షన్ సీక్వెన్స్లు లేవు, ఇచ్చిన పాత్రకు న్యాయం చేశారు. ఒక స్లో అండ్ స్మూత్ స్టోరీగా అనిపిస్తుంది, కానీ సస్పెన్స్ మాత్రం అలాగే క్యారీ చేస్తూ ఉంటుంది. చైతన్య, ఇషా చావ్లా, సురేష్ రవీంద్ర, విజయ్ శ్రీనివాస్, వడ్లమణి తమ పాత్రలో ఒదిగిపోయారు. ఇక ఝాన్సీ, ఆమె గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా అందులో ఒదిగిపోయేటువంటి సీనియర్ యాక్ట్రెస్ ఝాన్సీ అద్భుతంగా నటించింది. సాంకేతికంగా సినిమా బాగుంది, నిడివి కూడా తక్కువే. కథనం నెమ్మదిగా సాగినా కథను చివరి వరకు ఆసక్తికరంగా చూపించడంలో డైరెక్టర్ సఫలీకృతుడయ్యాడు. ఫైనల్గా చెప్పాలంటే, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు స్ట్రీట్ లైట్ వెళ్తురు ఉన్నంతసేపే ప్రయాణం సాఫీగా సాగుతుంది. అదే చీకట్లోకి వెళ్తే ఆ ప్రయాణ అనుభూతి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ విధంగా ఈ కథని చక్కని మలుపులతో అద్భుతంగా చూపించినటువంటి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఈ సినిమా బలాల విషయానికి వస్తే, సినిమాలో ఉన్నటువంటి నటీనటులు ఈ కథకి మరింత బలాన్ని చేర్చారు. చిన్న సినిమాగా వచ్చినటం, ఆ నిడివి తక్కువగా ఉండటం ఇంకా బాగా అట్రాక్టివ్గా అనిపించింది. ఇక మరో బలం ఏమిటంటే క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్. కాకపోతే ఆ ట్విస్ట్కి ఇంకొంచెం బలమైన కథని జోడించి ఉంటే ఇంకా బాగుండేది. ఇక బలహీనత విషయానికి వస్తే, స్లో నెరేషన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పెద్దగా లేకపోవటం, ఎటువంటి యాక్షన్ సీక్వెన్స్ లేకపోవటం అని అనిపిస్తుంది. అందుకే కాబోలు థియేటర్కి ఇవ్వకుండా అమెజాన్ ప్రైమ్కి ఇచ్చింటారు, ఓటీటీలో రిలీజ్ చేసి ఉంటారు. టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్, అందులో మన తెలుగమ్మాయి అయిన శోభితా ధూళిపాళ్ల చాలా కాలం తర్వాత చేసిన లేటెస్ట్ చిత్రమే చీకటిలో. తన ఓటీటీ డెబ్యూగా వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తీసుకొచ్చి జనాల్ని మెప్పించే ప్రయత్నం చేశారు. తనకంటూ కొన్ని విలువలు పెట్టుకొని జర్నలిస్ట్గా పనిచేసే అమ్మాయి సంధ్య మన శోభితా ధూళిపాళ్ల. ఈ టీఆర్పీ ప్రపంచంలో ఇబ్బందికర వార్తలు కూడా చదవాల్సి వస్తుంది. దీనితో ఆ ఉద్యోగం వదిలేసి తన కొలీగ్ స్నేహితురాలు బాబీ ఇచ్చిన ఐడియాతో పాడ్కాస్ట్లోకి దిగుతుంది మన సంధ్య. కానీ దీనికి ముందే బాబీ, మన అదితి మ్యాకుల్, ఆమె బాయ్ ఫ్రెండ్ అత్యంత దారుణంగా చంపబడతారు. దీనితో తన పాడ్కాస్ట్ ద్వారా సంధ్య ఏం చేసింది, అసలు ఈ హత్యలు కేవలం అక్కడి నుంచే మొదలయ్యాయా, అంతకుముందు ఆ తర్వాత కూడా ఉన్నాయా, ఇది సీరియల్ కిల్లర్ కాన్సెప్టా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. వీటి వెనుక ఉన్నది ఎవరు, పోలీసులు ఈ కేసుని ఛేదించారా లేదా అనేది తెలియాలంటే సినిమా చివరి వరకు చూస్తేనే ఆ థ్రిల్ ప్రతి ఒక్కరికి కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా సస్పెన్స్గా చివరి వరకు ఆ సస్పెన్స్ని క్యారీ చేస్తూ ఎవరు ఊహించిన వ్యక్తిని తీసుకొచ్చి చక్కని ఎండింగ్ ఇచ్చాడని చెప్పచ్చు డైరెక్టర్. మొదటిగా శోభిత నుంచి మాట్లాడుకుంటే, ఆమె తన రోల్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యారని చెప్పచ్చు. సంధ్య అనే యువకురాలు ఓ యంగ్ జర్నలిస్ట్గా, ఒక ఇన్వెస్టిగేటర్గా పలు షేడ్స్లో తాను బాగా ప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే విశ్వదేవ్ రాచకొండ కూడా తనకి ఉన్న స్క్రీన్ స్పేస్లో బాగా నటించాడు.
అలాగే ఈ సినిమాలో దర్శకుడు ఎంచుకున్న పాడ్కాస్ట్, అందులోని క్రైమ్ థ్రిల్లర్ అనే పాయింట్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. దీనికి అనుగుణంగానే తీసుకెళ్లిన కథ అక్కడక్కడగా డీసెంట్ థ్రిల్ మూమెంట్స్లో అలాగే సస్పెన్స్తో సాగటం బాగుంటుంది. ముఖ్యంగా ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్లో మెయిన్ విలన్ ఎవరు అనేది రివీల్ చేసే పాయింట్ కూడా కీలకం. దాన్ని సిగ్గా ప్రజెంట్ చేసి నీట్గా రివీల్ చేయడం మంచి విషయం. ఇక వీటితో పాటు సినిమాలో క్లైమాక్స్ పార్ట్ కూడా మెప్పిస్తుంది. నటి ఆమెను తన రోల్లో మంచి స్క్రీన్ ప్రజెన్స్తో కనిపించింది. ఆమెని ఈ సినిమాకి చిన్న క్యారెక్టర్ అయినా హైలైట్ క్యారెక్టర్గా చెప్పచ్చు. వడ్లమని శ్రీనివాస్ కూడా ఇందులో నీట్ రోల్ దక్కగా దాన్ని డిఫరెంట్ షేడ్స్తో బాగా చేశాడు. ఈ చిత్రంలో కోర్ పాయింట్ నిజంగా ఓ ఫ్రెష్ అంశమే, కానీ అందులో నడిచే ట్రీట్మెంట్ మాత్రం కొద్దిగా ఫ్రెష్నెస్ మిస్ అవుతుంది. పాడ్కాస్ట్ సెటప్ అంతా బాగానే ఉన్నా క్రైమ్ ఎపిసోడ్స్ వాటి చుట్టూ నడిచే కథనం మాత్రం ఒకంత రెగ్యులర్ ఫార్మాట్లోనే మరీ ఎగ్జైట్ చేయకుండా కొంచెం స్లోగా నడిచింది అని చెప్పచ్చు. ఈ తరహా సినిమాలు మరింత థ్రిల్స్, ముఖ్యంగా లాజిక్స్, టెన్షన్తో కూడిన సన్నివేశాలు పెడితేనే కానీ వర్కౌట్ కావు. కానీ అలాంటి అంశాలు ఇందులో చాలా సింపుల్గా తీసుకున్నట్టు అనిపిస్తుంది. వీటితో ఒక బలమైన గ్రిప్పింగ్ కథనం మిస్ అయింది. అలాగే కథనంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ సీరియస్నెస్ లోపిస్తుంది. ఈ ఎపిసోడ్స్ అసహజంగానే అనిపిస్తూ ఉంటాయి. అలాగే సంధ్య స్టార్ట్ చేసిన పాడ్కాస్ట్ అంత తక్కువ సమయంలో అంత పాపులారిటీ ఎలా తెచ్చుకుందో కూడా అర్థం కాదు. ఇలాంటివన్నీ ఈ థ్రిల్లర్లో కొంచెం సినిమాటిక్గా అనిపిస్తాయి. వీటితో పాటుగా సపోర్టింగ్ పాత్రలు రవీంద్ర విజయ్, ఝాన్సీ, సురేష్, విశ్వదేవ్ లాంటి నటులకి చాలా తక్కువ పాత్ర ఇవ్వటం, తక్కువ స్కోప్ ఇవ్వటం కూడా కొంత ల్యాక్గా అనిపిస్తుంది. అంతేకాకుండా సినిమాలో కొంచెం ఎమోషనల్ డెప్త్ కూడా మిస్ అయినట్టుగా ఉంటుంది. ఇంకా కొన్ని సీట్స్ రిపీటెడ్గా లాజిక్లెస్గా కూడా అనిపించడం కొంత బోర్ కలిగిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే చీకటిలో క్రైమ్ థ్రిల్లర్లో సెటప్ ఒకంత కొత్తగా అనిపిస్తుంది. అలాగే అక్కడక్కడ కొన్ని మూమెంట్స్ ఇందులో మెప్పిస్తాయి. సంధ్యా రోల్లో శోభిత బాగా నటించారు. అంతేకాకుండా ఇందులో అంతర్లీనంగా ఉండే సందేశం ఆలోచించజేస్తుంది. కానీ ఈ క్రమంలో పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్కి కావాల్సిన మూడ్ కొంచెం మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇంకా గ్రిప్పింగ్స్ అండ్ ఇంట్రెస్ట్గా సాగే సన్నివేశాలు ఇందులో జోడించి ఉండాల్సింది ఈ సినిమాని మరింత ముందుకు తీసుకెళ్తుంది. అవే ఉండుంటే థియేటర్లోనే రిలీజ్ చేసేవాళ్ళు కదా, ఓటీటీకి ఎందుకు ఇచ్చేవాళ్ళు అనే సందేహం ప్రేక్షకులకు కూడా కలుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. మన సినిమాలోకం ఈ సినిమాకి ఇచ్చే స్కోర్ 3/5. ప్రతి ఒక్కళ్ళు కూడా సస్పెన్స్ థ్రిల్లర్, అలాగే మన యండమూరి వీరేంద్రనాథ్ కథలను మిస్ అవుతున్న వాళ్ళకి మరోసారి అటువంటి ఒక కథని అందించినట్టుగా ఉంది. సో ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ దిస్ మూవీ. మరో చక్కని చిత్రంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటిదాకా జై హింద్, జై భారత్. ఇప్పటివరకు మన రివ్యూస్ చూసిన వాళ్ళకి మా రివ్యూస్ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన మరింత మందికి మా ఈ సినిమాలోకం మా స్పేస్ని షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉండుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. జై హింద్, జై భారత్. మరో చిత్రంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా సైనింగ్ ఆఫ్.